ఇది ఒక హీరో కథ కాదు, ఎందరినో జీవితంలో హీరోలుగా తీర్చిదిద్దిన సామాన్యుని కథ. అసామాన్య ప్రతిభ కలిగిన విద్యార్థులను ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రోత్సహించి సామాన్య విద్యార్థులను సైతం అసామాన్యులుగా తీర్చిదిద్దిన ఒక అధ్యాపకుని కథ. అదే మన కుమార్ మాస్టర్ కథ. 1972 సెప్టెంబర్ 15న అప్పటి కృష్ణా జిల్లా ఆగరిపల్లి మండలం అమ్మవారి గూడెంలో ఒక సామాన్య రైతు నేపథ్యం గల శ్రీ అప్పికట్ల వెంకటేశ్వరరావు సామ్రాజ్యమ్మ గార్ల 6వ సంతానంగా కుమార్ మాస్టర్ జన్మించారు. విద్య యొక్క ఔన్నత్యం తెలిసిన తల్లిదండ్రులు దొరకటం ఒక అదృష్టం. ప్రస్తుతం ఒక్కరిని చదివించడానికే భారంగా భావిస్తున్న పరిస్థితుల్లో 50 సంవత్సరాల క్రితమే పుట్టిన 6 సంతానాన్ని చదివించిన మహోన్నతమైన పుణ్య దంపతులు మన కుమార్ మాస్టర్ తల్లిదండ్రులు. ప్రాథమిక విద్యను అమ్మవారి గూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1977 నుండి 1983 వరకు అభ్యసించారు. తదుపరి ఉన్నత విద్యను ఆగిరిపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. కొందరికి నాయకత్వ లక్షణాలు వారసత్వంగా వస్తాయి, మరికొందరికి నేర్చుకుంటే వస్తాయి. కానీ మన మాస్టర్కి పుట్టుకతో వచ్చాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు. 1988 నుండి 90 మధ్య ఇంటర్మీడియట్ ఆగిరిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెచ్ఈసి గ్రూప్ చదువుతున్న రోజుల్లోనే కాలేజీ విద్యార్థులకు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. తదుపరి 1990 నుండి 93 వరకు గన్నవరం వీకేఆర్ కాలేజీలో బిఏ డిగ్రీ పట్టాను పుచ్చుకున్నారు. నుండి 96 వరకు ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ను అభ్యసించారు. కుమార్ మాస్టర్ 7వ తరగతి చదువుతున్న సమయంలో సీనియర్ ఎన్టీఆర్ గారి నిప్పులాంటి మనిషి సినిమా చూసి అందులో హీరో పాత్ర డిఎస్పి కావడం వారిని ఎంతో ఆకర్షించింది. ఆ రోజే డిఎస్పి కావాలని నిర్ణయించుకున్నారు. అందుకు గాను 1996 నుండి 98 మధ్య హైదరాబాద్లోని ఐఆర్టీఎస్ ఆఫీసర్ అయిన గగారిన్ గారిచే స్థాపించబడిన టాపర్స్ ఐఏఎస్ అకాడమీలో గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నారు.
పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు కదా, అదేవిధంగా మన కుమార్ గారి జీవితంలో కూడా 1998 జూన్ 11న ఆగిరిపల్లి మండలం పోతవరపాడు గ్రామానికి చెందిన లింగవరపు తిరుపతయ్య కృపావరం గార్ల కనిష్ట పుత్రిక అయిన లింగవరపు ఉమ ఎంఏ బిఈడి గారితో వివాహం జరిగింది. పెళ్ళి అయిన 7వ రోజే మన కుమార్ మాస్టారు, ఉమా మేడం గారు ఇద్దరు మన విసనపేటలోని శ్రీ సిద్ధార్థ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా కుమార్ మాస్టారు, అదే స్కూల్లో టీచర్గా మన ఉమా మేడం గారు వారి ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించారు. పోషించే సేద్యం బ్రతుకంతా గురువంట తానే, వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే, తప్పు సరిగా దిద్ది నేర్పించి సమబుద్ధి నీలో చిత్త శుద్ధికి తానే వాది, సాగే దూరాలన్నీ మొదలయ్యేది దారి నీలో సాధనకెల్లా ఇదిగో అది. సంవత్సరం కుమారి గారి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ దంపతులకు జన్మించిన ఆణిముత్యమే మన అప్పికట్ల యామిని. యామిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ జనరల్ సైన్స్, డబుల్ పీజీని పూర్తి చేసింది. ప్రస్తుతం నేషనల్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ ఎన్జిఓలో ఏపీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తుంది. ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 రారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో. 2001లో కుమార్ గారి దంపతులకు అప్పికట్ల హిమాలయ్ జన్మించారు. అప్పికట్ల హిమాలయ్ గుల్బర్గా సెంట్రల్ యూనివర్సిటీ కర్ణాటకలో బిఏ హానర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2023లో యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ యుఎస్ఏలో ఎంఏ ఎకనామిక్స్ చేసి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో, విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో, సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో, అందరిలో ఒకడైన మనిషివో, సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి ప్రస్తుతం మన ఉమా మేడం గారు కూడా ఖమ్మంపాడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నారు. అరే మరి కుమార్ మాస్టర్ డిఎస్పీ అవ్వాలి కదా, అవ్వలేదు కాబట్టే కొన్ని వందల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దారు. అర్థం కాలేదా? కుమార్ మాస్టరు సిద్ధార్థ కాలేజీ లెక్చరర్గా పనిచేస్తూనే 2002లో కుమార్ కోచింగ్ సెంటర్ను స్థాపించి అప్పటి విసనపేట పరిసర ప్రాంత పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలపై అవగాహన కల్పిస్తూ వారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు సుమారుగా 630 మందిని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దారు.
పట్టణ ప్రాంతాలకు దీటుగా నేడు విసనపేటను ఉద్యోగాల పేటగా మార్చారు. కుమార్ గారికి అంబేద్కర్ గారి మరియు పూలే గారి భావ సారూప్యత కారణంగానేమో నాటి నుండి నీటి వరకు తన సొంత ఖర్చులతో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి సమాజ స్థాపనకు యువత అభ్యున్నతికి వ్యక్తిగత వికాస తరగతులు నిర్వహిస్తున్నారు. అడ్డును కాస్త మెట్టుగా మలచి ఎత్తుకు ఎదగాలి. ముందుగానే చెప్పినట్లు మన కుమార్ గారికి ప్రజాసేవపై మక్కువ ఎక్కువ. అందులో భాగంగానే 2009 అప్పటిలో చిరంజీవిగా స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి మన తిరువూరు నియోజకవర్గ ప్రజల్లో తిరిగి వారి మద్దతుతో ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో స్వయంగా చిరంజీవి గారే కొన్ని లక్షల మంది ఉన్న సభలో కుమార్ గారిని హత్తుకొని భవిష్యత్తులో మీకు తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తానని భరోసా ఇచ్చారు. కానీ కాలక్రమంలో ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవడం వలన అవకాశం చేజారింది. తరువాత కుమార్ గారు పూర్తి స్థాయిలో కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీ అభివృద్ధిపై దృష్టి సారించి విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దారు. తదుపరి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీలో చేరి 2024 ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రయత్నించారు. కానీ కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీకి సీటు కేటాయించడం వలన ఈసారి కూడా అవకాశం లభించలేదు. (1998) నుండి 2025 వరకు మన కుమార్ మాస్టర్ నిస్వార్థంగా చేసిన సేవలను గుర్తించి 2025 సంవత్సరంలో డాక్టర్ APJ అబ్దుల్ కలాం జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. మట్టిలో తేమ ఉంది, రేయికో వెన్నెలుంది, నమ్మితే రేపునిది, జీవితం సాగనుంది. వెళ్ళేదారుల్లో ఆకాశం తోడుంది, హద్దేని కొద్దు నీ నవ్వే వీడొద్దు. మట్టిలో తేమ ఉంది, రేయికో వెన్నెలుంది. పట్టుదల నీ పడవై దాటు పద సాగరం, నేల తల్లి నేర్పే కదా గుండెలోని ఓ నిబ్బరం. నిక్కమున్న బాటలోన నీ పయనం, నీకు జయం. ఇంతేనండి ఇప్పటి వరకు మన కుమార్ మాస్టర్ కథ. రాబో రోజుల్లో కుమార్ మాస్టర్ మనందరి సహకారంతో కుమార్ గారిని ప్రజల సభలోకి పంపాలని కోరుకుంటూ తమ విద్యార్థి. రేయికో